హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి తెలంగాణ హైకోర్టుకి సంబంధించి సబార్డినేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 1673కి సంబంధించిన వాటిల్లో ఈ రెగ్యులర్ వేకెన్సీస్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 8th January 2025, అలాగే 31st January 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట. ఇంకా మనకి కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్ జాబ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి 10th February 2025 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 25th February 2025. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కాపీస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ ఈ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక దీనికి సంబంధించి ఒక హెల్ప్ అనేది ఇవ్వడం జరిగింది, అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఉందన్నమాట. మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆల్రెడీ కనుక రిజిస్టర్ అయిపోతే ఇక్కడ లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయొచ్చు. దానికన్నా ముందు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ చేయాలి ఫస్ట్. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మీరు లేటెస్ట్ వెర్షన్స్ ఏదైతే ఉన్నాయో బ్రౌజర్స్ మధ్యలో ఫైర్ ఫాక్స్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, 80 KB వరకు సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే మనకి 80 KB అనమాట. మరి 2 parts అయితే ఉన్నాయి. మొదటైతే రిజిస్టర్ అవ్వాలి పార్ట్ ఏలో, పార్ట్ బిలో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ క్లోజ్ అనే బటన్ ఉంది, ఫస్ట్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ఐ అగ్రీ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇదైతే 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకసారి కనుక ఓటీపీఆర్ కనుక ఐడి మీకు వస్తే కనుక మీరు తర్వాత పోస్టులన్నిటికీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సెపరేట్ అప్లికేషన్ ఇదైతే అవసరమైతే లేదనమాట. క్యాండిడేట్స్ షాల్ అప్లై ఫర్ ఆల్ ఎలిజిబుల్ పోస్ట్స్. అలాగే ఇక్కడ మనకి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ తర్వాత మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే మనకి ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. నేమ్ ఏదైతే ఉందో మీది ఇక 10th క్లాస్ ఆ యొక్క మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అన్నమాట ఎంటర్ చేసుకోవాలి. రిలేషన్షిప్ నేమ్ ఆఫ్ ద ఫాదర్, మదర్, గార్డియన్ అన్నమాట. వీళ్ళల్లో ఫాదర్ అయితే ఫాదర్, మీరు ఏ నేమ్ అయితే ఎంటర్ చేశారో దానికి రిలేటెడ్ ఫాదర్, మదర్, గార్డియన్ ఎంటర్ అయితే చేసుకోవాలి. 10th క్లాస్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ ఏజ్ అనేది 1st July 2025 ఇక్కడ చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రాపర్గా ఉన్నదా లేదు. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా, అలా కేటగిరీ మీకు కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్. ఓసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, బీసీనా, బీసీలో ఏబిసిడిఈ, అది ఎస్సీ ఎస్టీ అనమాట. దీనికైతే మనకి ఓబీసీ అవసరం లేదు, ఇక స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కాబట్టి ఇక్కడ మీకు బీసీఏ, బీసీ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. మీ దగ్గర సర్టిఫికేట్ అది ఒక వ్యాలిడ్ ఇది ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అలాగే సబ్ కేటగిరీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ అండ్ అదర్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఎవరన్నా కనుక క్రిస్టియానిటీలోకి కనుక వెళ్ళి ఉంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు బీసీడీ ఇస్తే కనుక ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇవన్నీ వస్తున్నాయి అనమాట. అవన్నీ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి కేటగిరీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఇస్తే దానికి సంబంధించినవి కూడా మనకి అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు మీ యొక్క కేటగిరీని బట్టి ఇక్కడ వస్తే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎక్సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో. అలాగే మీకు 10 digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి, అదైతే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సెకండ్ టైమ్ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట ఈమెయిల్ ఐడి. అలాగే ఈ నెంబర్ అనేది మనం ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలన్నమాట. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అలాగే ఈ యొక్క మొబైల్ నెంబర్స్ అన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి, మార్చుకోకూడదు అనమాట. మీరు కనుక ప్రజెంట్ అవుట్ సోర్సింగ్ లేదంటే కాంట్రాక్ట్ జాబ్ ఏదైనా చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక అది 2 years అంటే బిలో 2 years లేకపోతే 2 years కన్నా ఎక్కువ చేస్తున్నారని అడుగుతున్నారు అనమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. లోకల్ డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ లోకల్ క్యాండిడేచర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ తెలంగాణకు సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా అవుట్ సైడ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే లాస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ తెలంగాణ జిల్లాలకి సంబంధించినటువంటి ఈ యొక్క లోకల్ స్టేటస్ డిటర్మైనింగ్ ఇక్కడ క్రైటీరియాకి సంబంధించి నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 4th నుంచి 7th క్లాస్ వరకు కనుక మీరు ఏదో ఒకటే జిల్లాలో కనుక చదువుకొని ఉంటే సేమ్ డిస్ట్రిక్ట్లో అదైతే మీకు ఆ యొక్క లోకల్ క్యాండిడేచర్ డిస్ట్రిక్ట్ అయితే అవుతుంది అనమాట. ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పర్సూడ్ దేర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 4th to 7th class ఇన్ వన్ డిస్ట్రిక్ట్, those will be considered as local candidates to that respective judicial district అనమాట. సో అది మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అయితే అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఏదో ఒక కారణం చేత మీరు ఒక జిల్లాలో చదువుకోకుండా వేర్వేరు జిల్లాల్లో కనుక చదువుకోవాల్సిన పరిస్థితి మీకు కనుక వచ్చి ఉన్నట్టయితే అప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఇక్కడ 7th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదువుకున్నారో ఆయా డిస్ట్రిక్ట్ ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో అయితే చదువుకున్నారో ఆ జిల్లాని మీ యొక్క జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్గా అయితే మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకటే జిల్లాలో చదువుకుంటే కనుక 4th నుంచి 7th వరకు ఆ డిస్ట్రిక్ట్ అనేది మీకు జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. అది లేకుండా మీరు వేరు జిల్లాల్లో కనుక చదువుకొని ఉన్నట్టయితే 1st నుంచి 7th క్లాస్ వరకు ఆ చదువుకున్నటువంటి 7 ఇయర్స్లో ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ చదువుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ మీ యొక్క జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అయితే అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అవి కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ ఇంకా కూడా మనకి 10th క్లాస్ అవి కొంతమంది డైరెక్ట్గా రాస్తారనమాట. అంటే అప్ టు 9th క్లాస్ వరకు చదువుకోకుండా లేకపోతే ప్రైవేట్గా చదివిన స్టడీస్ కానీ అలాంటి వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అంటే 1 నుంచి 7 వరకు ఆ యొక్క సంవత్సరాలకి మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇదన్నమాట మనకి లోకల్ క్యాండిడేచర్ ఆ యొక్క జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు దాన్ని జాగ్రత్తగా అయితే దానిని చూసుకొని మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అనమాట. ప్లస్ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ ఇచ్చారనమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అక్కడైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇలాగనమాట. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం మీరు ఇక్కడ అడ్రస్ లైన్ 1 అనమాట. ఇంకా డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో ఇంకా డిస్ట్రిక్ట్ అనమాట, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి, సిటీ, పిన్ కోడ్ అన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇంకా కూడా డిక్లరేషన్ ఐ అగ్రీ అనాలి. జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, వెరిఫై అయితే చేసుకోవాలి. క్యాప్చర్ బాక్స్కి ఎంటర్ చేసిన తర్వాత రీవెరిఫై అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ రీవెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన ఓటీపీ కోసం ఈ యొక్క క్యాప్చర్ అడుగుతున్నారు, ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ అయితే చేసుకుని వెరిఫై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, రీవెరిఫై బటన్ మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇవన్నీ కూడా తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు అనమాట. ప్లీజ్ వెరిఫై సెలెక్టెడ్ ఎంటర్డ్ వాల్యూ ఫర్ అన్చెక్డ్ ఫీల్డ్స్ అండ్ ఇఫ్ సెలెక్టెడ్ ఎంటర్డ్ వాల్యూస్ కరెక్ట్ అండ్ దెన్ ప్లీజ్ చెక్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు ఈ రిజిస్ట్రేషన్ వరకు, అందుకోసం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట. మీ నేమ్ కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసుకోవాలి. అలాగే జెండర్ కేటగిరీ, మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక ఇవన్నీ టిక్ ఆన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకొని రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఓకే అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ గో టు క్వాలిఫికేషన్ అనే డీటెయిల్స్ అనే ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాగైతే వచ్చింది, క్లోజ్ చేసుకోవాలి ఇది. ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అని మనం ఆల్రెడీ ఎంటర్ చేసామన్నమాట. అక్కడ మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, సేవ్ నెక్స్ట్ అంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. 10th క్లాస్వి, ఇంటర్మీడియట్వి, గ్రాడ్యుయేషన్వి, తర్వాత టిక్ ఆన్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకుని సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక నోట్ అయితే వచ్చింది అనమాట. మీరు 7th క్లాస్ మరియు 10th క్లాస్ కనుక ఫెయిల్ అయితే ఎలిజిబుల్ ఫర్ ద ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్, అంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మీరు 7th పాస్ లేదంటే 10th ఫెయిల్ అనమాట. అంటే 7th క్లాస్ పాస్ అయినా లేకపోతే 10th ఫెయిల్ అయినా కూడాను మీరు సబార్డినేట్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే 10th పాస్ అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన కనుక అయితే ఇక్కడ ప్రాసెస్ సర్వర్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంటర్మీడియట్ కనుక కంప్లీట్ అయిపోతే మీరు కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ పాస్ అయితే కనుక అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఇంకోసారి మనం చూద్దాం అనమాట.
గ్రాడ్యుయేషన్ కనుక కంప్లీట్ చేస్తే ఎలిజిబుల్ ఫర్ ఆల్ పోస్ట్స్ ఎక్సెప్ట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనమాట. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి తప్ప డిగ్రీ అయిపోతే అన్ని పోస్టులకి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారని. అలాగే ఇంటర్మీడియట్ కనుక పాస్ అయితే కనుక ఎలిజిబుల్ ఫర్ కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ పోస్టులు అనమాట. అలాగే 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కనుక ఫెయిల్ అయితే ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారని. అలాగే 7th పాస్ అయ్యి 10th ఫెయిల్ అయిపోతే కనుక మీరు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఆ ప్రకారం ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీరు 10th పాస్ అలాగే 7th పాస్ 10th ఫెయిల్ అయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి. అలాగే 10th పాస్ అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే 3rd ఆప్షన్ తీసుకోవాలి. డిగ్రీ పాస్ అయితే కనుక 3rd ఆప్షన్. ఇదే ఒకటి సెలెక్ట్ చేసుకొని అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక టైప్ ఆఫ్ స్టడీ అనమాట. రెగ్యులర్ స్టడీ చేశారా, ప్రైవేట్ స్టడీ చేశారా, ఇంకా ఓపెన్ స్కూలింగ్ చేశారా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకొక నోట్ అయితే ఉందన్నమాట. రెగ్యులర్ స్టడీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్ ఎక్కడ ఉన్నది ఆ లొకేషన్ని మనం ఇక్కడ క్రైటీరియాగా తీసుకోవడం జరుగుతుంది అనమాట, మండల్ డిస్ట్రిక్ట్ని. అలాగే ఇక్కడ ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళకి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఇందాకైతే చెప్పామన్నమాట. 1 నుంచి 7 వరకు చదువుకొని ఎక్కడైతే ఏ జిల్లాలో చదువుకున్నారో దానికి సంబంధించినటువంటి మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. మిగతా వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ అయితే మనకి కావాలి. ఇంకా కూడా ఓపెన్ స్కూలింగ్ అనమాట, ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించి రికగ్నైజ్డ్ బై సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆ యొక్క రికగ్నేషన్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 7th ఇక్కడ 10th మనకి ఇక్కడ 9th క్లాస్ వరకు డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. స్కూల్ అది ఆ యొక్క స్కూల్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నది, స్కూల్ నేము, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారో ఇవన్నీ కూడా మీరు వరుసగా ఎంటర్ చేసుకుంటూ రావాలన్నమాట. అలాగే 2nd క్లాసు స్కూల్ ఆ డిస్ట్రిక్ట్ ఏ జిల్లాలో అయితే 2nd క్లాస్ చదువుకున్న స్కూల్ ఉన్నది ఆ స్కూల్ నేమ్ ఏంటి, ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అనమాట. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇంటర్మీడియట్ మీద అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు 10th ఇంటర్ అయితే అడుగుతున్నది అనమాట. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే దాని వరకు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ 10th క్లాస్ బోర్డు అనమాట, సిబిఎస్ఈ స్టేట్ బోర్డు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకో. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, స్కూల్ అది ఏ జిల్లాలో ఉంది, 10th క్లాస్ చదువుకున్న స్కూల్, హాల్ టికెట్ నెంబర్ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ అనమాట, బోర్డు లేదంటే కాలేజీ నేమ్ అనమాట, ఎక్కడ చదువుకున్నారు అనేది. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే హాల్ టికెట్ నెంబర్ అనమాట, నెంబర్ అనేది ఇక్కడ మీరు రాత్రి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో అయితే మనం ఎంటర్ అయితే చేసుకొని ఇక్కడ ప్రివ్యూ చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ ఓకే అనే బటన్ ఉందన్నమాట, కింద బాటంలో ఓకే అనే బటన్ మీద క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ ప్లస్ ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. డీటెయిల్స్ ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు, తర్వాత అయితే అవకాశం ఉండదు. ప్రివ్యూ చూసుకొని ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అనే బటన్ దీన్ని మీరు క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇలాగైతే వస్తుంది అనమాట. ద లాగిన్ టు ఫామ్ విల్ బి అవైలబుల్ ఓన్లీ ఆఫ్టర్ 8th January 2025 22 hours అనమాట. ఆఫ్టర్ 10 o'clock అయితే ఇది మనకి అవైలబుల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి లాగిన్ అవ్వడానికి. ప్రస్తుతానికైతే మనకి ఇంతవరకే మనం అలౌ అయితే చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ వరకు అలౌ అయితే చేసిన తర్వాత అయితే అలౌ చేయటం లేదనమాట. సో దీనికోసం సెపరేట్ వీడియో తర్వాత చేయడం జరుగుతుంది.